ఆర్మూరులో కెనాల్ కాడ రైతులు ధర్నా చేయడం జరిగింది. దాని విషయంలో అధికారికంగా మా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, నేను, మా డైరెక్టర్ గారు అందరం అమృతరావు గారు కలిసి ప్రజలకు మా యొక్క విజ్ఞప్తి ఏమనగా రైతులు ధర్నా చేసిన కాబట్టి రైతులకు విజ్ఞప్తి ఏమనగా ఏమి సుఖ రైతులు ఆందోళన చెందే అవసరం లేదు. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏమని అంటే ఏదైతే వడ్లు నానినాయో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆ వడ్లను తీసుకోవడం జరుగుతుంది. దానికి మా గవర్నమెంట్ కట్టుబడి ఉన్నది. రైతులు రోడ్డు మీదకి వచ్చి మీరు ధర్నా చేసినందుకు మేము మీకు ఏం చెప్తున్నాం ఏంటంటే బాధపడే అవసరం లేదు. 100% మా గవర్నమెంట్ వరి ఏదైతే ధాన్యం నాడిందో ధాన్యం కొనుగోలు చేస్తాము. మేము మాత్రం రైతులకు చెప్పేది ఏంటంటే మరొకసారి రోడ్ ఎక్కడ అవసరం లేదు. మేము ఎట్టి పరిస్థితుల్లో వర్షంలో నానిన ధాన్యం కొనుగోలు చేస్తాం. ఎందుకంటే అది మా పరిస్థితుల్లో మా దురదృష్టం మా తెలియదు. కానీ ఇప్పుడు వర్షాలు పడేటివి కావు. ఈరోజు వర్షం పడేది అది ప్రకృతి. దానికి గవర్నమెంట్ ఏం చేయదు, రైతులకి ఏం చేయలేదు. కానీ ఈరోజు మాత్రము రైతులు బాధతోని నానింది ధాన్యంను కొంటారో లేదో అని భయపడి ఆందోళన రోడ్డుకి ఎక్కారు. దాన్ని మేము తప్పు పట్టడం లేదు. 100% నాణ్యత ధాన్యాన్ని మేము గవర్నమెంట్ డబ్బులు కట్టిస్తాము. అలాగే ఇప్పుడు గతంలో గవర్నమెంట్ మీకు కొనుగోలు చేసిన తర్వాత నెల దాకా రాకపో డబ్బులు. ఈరోజు మా గవర్నమెంట్లో మేము మా ఇక్కడ లిఫ్ట్ చేసిన లారీ పోయిందంటే వారం 10 రోజుల్లో పోటీ పస్తున్నారు రైతులు. మీకు తెలుసు రైతులందరికీ. అంటే 15 రోజుల్లో మాకు డబ్బులు మేము మీ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. అంటే మా గవర్నమెంట్ రైతుల విషయానికి చిత్తశుద్ధితో రైతుల కోసం ఉన్నది మా గవర్నమెంట్. గవర్నమెంట్ మా కాంగ్రెస్ గవర్నమెంట్. దయచేసి మరొకసారి రైతులకు విజ్ఞప్తి చేయడం ఏంటంటే మీరు రోడ్డుకి ఎక్క అవసరం లేదు. ఎట్టి పరిస్థితిలో ఖచ్చితంగా నాణ్యత ధాన్యము మేము కొనుగోలు చేస్తాం. రైతులకు మేము భరోసా ఇస్తున్నాం. రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. అకాల వర్షాలకు ధాన్యం తడిచిపోవడం బాధాకరం. ప్రకృతి ప్రకోపానికి ఎవరు బాధ్యులం కాదు. ఈరోజు ఈరోజు గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు తుఫాన్ ప్రభావితం వల్ల మన దగ్గర వర్షాలు పడుతూ ఉన్నాయి. అయినప్పటికీ మా ప్రభుత్వం మార్కెట్ కమిటీల ద్వారా, సొసైటీల ద్వారా ఏదైతే రైతులకు అకాల వర్షాలకు ధాన్యాన్ని కాపాడుకోవడం టార్పాలిన్లు ఎప్పటికప్పుడు వాళ్లకు అందుబాటులో ఉంచినాం. ఈరోజు ప్రతిపక్షాలు ఏదైతే ధర్నాలు చేసినాయో అర్థం లేని ధర్నాలు. ప్రతిపక్షాలకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రైతుల్ని అనవసరంగా రెచ్చగొట్టి రోడ్లెక్కించడం ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి ప్రతిపక్షాలకు తెలియజేస్తూ ఉన్నాం. ఇకపోతే ఈరోజు చూసినట్టయితే ఎక్కడ కూడా ధాన్యం ఎక్కువగా నష్టపోయిందేం లేదు. ఈరోజు మాకు ఆర్మూరుకు సంబంధించినటువంటి ఆర్మూరు పట్టణ వ్యవసాయ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్న కొనుగోలు కేంద్రంలో కానీ, పెరికిట్లో జరుగుతున్నటువంటి సొసైటీ ద్వారా, తర్వాత ఐకేపీల ద్వారా కొనుగోలు చేస్తున్న సెంటర్లో కానీ, మరియు ఇక్కడ డిగ్రీ కాలేజ్లో జరుగుతున్నటువంటి ఐకేపీ మోప్మా ద్వారా కొనుగోలు సెంటర్లలో పెరికిట్కు సంబంధించి మొత్తం 100% ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఆర్మూరుకు సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి నాకు తెలిసి ఒక 4-5 లారీలు ఉన్నాయి. దాంట్లో 2 నుంచి 3 లారీల వరకు కాంట అయిపోయినాయి. మిగతా ఒక 2 లారీలు ఆల్రెడీ ఇప్పుడు ప్రస్తుతం కాంటా తీసుకుంటున్నారు, లోడ్ చేస్తూ ఉన్నారు. కాకపోతే ఒక డిగ్రీ కాలేజీకి సంబంధించిన సెంటర్లో చివరి దశలో వచ్చిన ధాన్యం అక్కడ కూడా మ్యాక్సిమం కంప్లీట్ అయింది.
చివరి దశలో వచ్చిన ధాన్యం మాత్రం కొద్దిగా లేట్ అవ్వడం వల్ల ఆగింది ఉన్నది. అక్కడ కూడా 50% 2 లారీల ధాన్యం నిన్ననే కాంట అయింది. దానికి ట్రాక్ షీట్లు కూడా ఇవ్వడం జరిగింది. దానికి ఏం నష్టమేం లేదు. మిగతా ధాన్యాన్ని కూడా డిఎస్ఓ కలెక్టర్ గారికి మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారు డిఎస్ఓ గారికి మాట్లాడడం జరిగింది. డిఎస్ఓ గారు స్ట్రిక్ట్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రైస్ మిల్లకు తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మిల్లకు పంపాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా తడిసిన ధాన్యం కూడా ఖచ్చితంగా ప్రభుత్వమే కొంటది. రైతులు ఎట్లాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈరోజు మా ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి కలెక్టర్ గారితో మాట్లాడించడం జరిగింది. కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు. తడిసిన ధాన్యాన్ని కూడా రేపు ఎల్లుండి 2 రోజుల లోపల ఈ ఏవైతే మిగిలిన ఆర్మూర్ సొసైటీ పరిధిలో కానీ డిగ్రీ కాలేజీలో ఉన్న ఐకేపీ ముప్మా వారి ఆధ్వర్యంలో నడుస్తున్న కొనుగోలు సెంటర్లలో కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.